శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. ఇక ఇప్పుడు సినీ ప్రముఖులు కూడా అలాంటి ప్రయోగాలే ఉపయోగిస్తున్నారు డ్రగ్స్ కేసు విషయంలో. డ్రగ్స్ అవశేషాలు దొరకకుండా ఉండేందుకు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. విచారణకు హాజరవుతున్న సినీ ప్రముఖుల్లో కొందరు అలోవెరా జ్యూస్ తాగి వస్తున్నారట. మరికొందరు డిటాక్సిఫికేషన్ చేయించుకొని వస్తున్నారట. ఇక ఈ పద్ధతుల ద్వారా జీర్ణాశయం, పేగుల్లోని మలినాలు శుద్ధవుతాయని, నమూనాలు సేకరించినా డ్రగ్స్ అవశేషాలు బయటపడవని వాళ్ళంతా ధీమాగా ఉన్నారు. మత్తు పదార్థాలు తీసుకున్న వారిలో కొన్ని టాక్సిన్లు, డ్రగ్స్ అవశేషాలు చాలా రోజులు శరీరంలోనే ఉండిపోతాయి. వాటిని డిటాక్సిఫికేషన్ ద్వారా బయటకు పంపిస్తారు. స్టీమ్ బాత్ ద్వారా శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట రూపంలో విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. సినీ ముఖ్యులు ఇలాంటి ప్రక్రియలను అనుసరిస్తున్నారని ఎక్సైజ్ అధికారులు ఆరోపిస్తున్నారు. అందువలన వారి నుంచి సేకరించే శాంపిల్స్లో డ్రగ్స్ అవశేషాలు ఉండకపోవచ్చని అనుమానిస్తున్నారు. రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాలు దొరకకుండా ఉండేందుకు అనుమానితులు అలోవెరా రసం తాగడం వల్ల కడుపు, పేగుల్లోని మలినాలన్నీ బయటకు వెళ్లిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ఇక్కడ కూడా సినిమా వాళ్ళు వాళ్ళ బుర్రకు పని చెబుతున్నారు. టాలీవుడ్లో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన్ను ఆరాధించే అభిమానులు ఎంతో మంది. ఇప్పుడు పవన్ సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లబోతున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కుమారుడు అకీరానందన్ సినీ ఎంట్రీపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పవన్ రిటైర్ అయిపోతే అకీరా ఎంట్రీ ఖాయమంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ అభిమానులు కొందరు అకీరాతోనూ అలాగే తన కూతురుతో కలిసి పవన్ ఎక్కడికో వెళ్తున్న ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో అకీరా పవన్ హైట్ను మించిపోయాడు. చిన్న బాబుగా మాత్రమే అకీరా అందరికీ తెలిసిన నేపథ్యంలో తాజా ఫోటో అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడి మదిలోనూ ఎంత ఎదిగిపోయాడు అన్న కామెంటే. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అయితే అతడికి ఇంకా 13 ఏళ్లే కావడంతో అతడి సినీ రంగ ప్రవేశంపై ఇప్పుడిప్పుడే మాట్లాడడం మంచిది కాదనేది కొందరి అభిప్రాయం. దిల్ రాజు గోల్డెన్ హ్యాండ్ ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్, శేఖర్ కముల ఇద్దరికి హ్యాపీ డేస్ తెచ్చింది. ఫిదా ఘన విజయంతో ఆ ఇద్దరి కెరీర్కి కావలసినంత బూస్ట్ దొరికింది. ఈ సినిమా రిలీజ్ అయిన తొలి 3 రోజుల్లోనే దాదాపు 20 కోట్లు వసూళ్లు చేసి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇక 5 రోజులకే పంపిణీదారులందరినీ ఖుషీ చేస్తూ బ్రేక్ ఈవెన్ సాధించేయడం హాట్ టాపిక్ అయింది. 5 రోజుల్లో ఫిదా ఏకంగా 30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో 16.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ ఉండగా ప్రింటు, పబ్లిసిటీ అన్నీ కలిపి ఫిదా కోసం ఖర్చు చేసినది 18 కోట్లు. దీనిని బట్టి చూస్తే ఇప్పటికే బడ్జెట్ రికవరీ అయినట్టే. ఇక నుంచి రాబోయేదంతా లాభమేనని ట్రేడ్ నిపుణుల గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి రాజుగారి హవా బాగానే నడుస్తోంది. అలాగే వరుణ్ తేజ్కి, శేఖర్ కములకి కెరీర్ పరంగా మరో అడుగు ముందుకు పడినట్టే. వరుసగా 7 సక్సెస్లు అందుకున్న హీరో నాని నటించిన తాజా సినిమా నిన్ను కోరి కాన్సెప్ట్ యూనివర్సల్గా ప్రశంసలు పొందింది. రియల్ లైఫ్లో అదిరిగొట్టిన ఈ సినిమా రియల్ లైఫ్లోనూ ప్రభావితం చేస్తోందని ఓ అభిమాని తన ఆవేదనను హీరో నానికి మరియు రచయిత కోన వెంకట్కు తెలియజేశాడు. నిన్ను కోరి సినిమా చూసిన తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ నా మంచి కోరి విడిపోయింది. ఇదేంటి సార్ అంటూ తన బ్రేకప్ కథను క్లుప్తంగా వ్యక్తపరిచారు. సాధారణంగా ఇలాంటి ట్వీట్స్ హీరోలకు కోకొల్లలుగా వస్తుంటాయి. దీంతో వీటికి ప్రతిస్పందించే హీరోలు చాలా తక్కువ. కానీ నాని మాత్రం ఏడుస్తున్నట్లుగా 2 ఎమోజీ పోస్ట్ చేశాడు. అభిమాన హీరో నుండి ఊహించని ట్వీట్ రావడంతో సదరు అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే అసలు విషయం ఏంటంటే ఈ బ్రేకప్ నిజం కాదు. తన స్నేహితుడి విజ్ఞప్తి మేరకే నిన్ను కోరి చిత్ర యూనిట్ సభ్యులకు ప్రాంక్గా సదరు అభిమాని ట్వీట్ చేశాడు. ఫిదా సినిమాలో హీరో హీరోయిన్ తర్వాత ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నది సాయి పల్లవి తండ్రిగా చేసిన సాయి చంద్ గురించే. 25 ఏళ్ల క్రితమే మా భూమి సినిమాతో తన టాలెంట్ చూపించుకున్న సాయి చంద్ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేశాడు. హీరోగా, సైడ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సీనియర్ హీరోల సినిమాలు అన్నింటిలోనూ నటించాడు. కానీ ఉన్నట్టుండి ఇండస్ట్రీ నుంచి మాయమైపోయాడు. ఇప్పుడు ఫిదా సినిమాలో చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. చాలా సహజంగా మేకప్ వేసుకుని 2 దశాబ్దాలు దాటుతున్నా అవి తెలియనివ్వకుండా ఇంత బాగా చేసిన ఆయన నటనను మెచ్చుకొనివారు లేరు. అంత బాగా చేసిన సాయి చంద్ నిజ జీవితంలో కూడా తన పిల్లలతో ఇలాగే ఉంటారేమో అనే డౌట్ వచ్చింది అందరికీ. కానీ ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి చంద్ ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆయనకి ఇప్పటిదాకా అసలు పెళ్ళే కాలేదట. ఆయన ఆజన్మ బ్రహ్మచారి.
మంచి అందమైన రూపం కలిగిన సాయి చంద్ని మేకప్ తీసేసి మామూలుగా చూసినా గానీ ఈ వయసులో కూడా ఫిదా కావడం ఖాయం. గత కొంతకాలంగా సినీ రాజకీయ ప్రముఖుల గత జన్మల విశేషాలు చెబుతూ సంచలనంగా మారుతున్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్. ప్రతి వారం ఒక సెలబ్రిటీ గత జన్మ తెలిపే ఆయన తాజాగా స్టార్ హీరోయిన్ అనుష్క పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ చేశారు. అనుష్క గత జన్మ ఎలా ఉండేది, గత జన్మ ఎక్కడ ఎలా సాగింది అనే విషయాలపై నాగనాథ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పూర్వ జన్మలో అనుష్క రష్యాలో జన్మించిందని ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ తెలిపారు. అప్పట్లో ఆమె అపురూప సౌందర్యవతి అని తెలిపారు. ఈ దేవసేన పూర్వజన్మ జాతకంలో అనేక ఎత్తుపల్లాలు జరిగాయట. అందంతో కూడిన అహంకారం ఆమె జీవితాన్నే మార్చేసిందని చెప్పారు. తనకంటే 20 ఏళ్లు పెద్ద వ్యక్తి అయిన ఓ కళాకారుడిని పెళ్లాడిందని, ఆ జన్మలో అనుష్కకు పిల్లలు లేరని, అనారోగ్య సమస్యలతో అనుష్క గత జన్మ ముగిసిందని నాగనాథ్ చెప్పుకొచ్చారు. శతమానం భవతి సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత సినిమాలో కనిపించడం లేదు. అనుపమకు ఛాన్సులు ఇవ్వడానికి ఏ దర్శకుడు ముందుకు రావడం లేదట. కారణం ఆమె పుట్టిగా ఉండటమే. హీల్స్ వేసి ఆమె హావభావాలతోనే శతమానం భవతి సినిమాను హిట్ చేశారు డైరెక్టర్. ఆ సినిమా అనుపమ పరమేశ్వరన్కు బాగా కలిసొచ్చినా అవకాశాలు మాత్రం రావడం లేదట. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే అనుపమకు సినిమా ఛాన్సులను ఇచ్చేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరట. అనుపమే నేరుగా కొంతమంది డైరెక్టర్ల దగ్గరకు వెళ్లి అవకాశం ఇవ్వమని కూడా అడిగారట. అయితే నువ్వు పొట్టిగా ఉన్నావు, ఛాన్సులు అడగద్దు అంటూ డైరెక్టర్లు ముఖం మీదే చెప్పేస్తున్నారట. అన్నీ విన్న అనుపమ డైరెక్టర్లే వెతుక్కుని వస్తే తప్ప సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం కేరళలోనే చిన్న చిన్న సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంటుందంట. సిట్ విచారణకు రావాల్సిన హీరోయిన్ చార్మి ఈ ఉదయం 6 గంటలకే తాను సహ నిర్మాతగా ఉన్న పైసా వసూల్ షూటింగ్ లొకేషన్కు వెళ్లిపోయింది. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కొండాపూర్ ప్రాంతంలో జరుగుతుండగా నేటి షూటింగ్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఆమె అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూరి విచారణ పూర్తి కాగా ఆయన సలహా సూచనలు తీసుకునేందుకే చార్మి అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇంటరాగేషన్ ఎలా ఉంటుందనే సమాచారాన్ని ఆమె తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. కాగా చార్మి షూటింగ్ లొకేషన్ నుంచే డైరెక్ట్గా నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లింది. ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చార్మి విచారణ జరుగుతుంది. మరోవైపు సిట్ కార్యాలయం వద్ద రోజువారీ కంటే భద్రతను అధికం చేశారు. మరోవైపు మీడియా సైతం పెద్ద ఎత్తున మోహరించింది. ఆమె కోసం అభిమానులు కూడా అధికంగా చేరుకున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారుల నుండి నవదీప్ సుమారు 11 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నాడు. విచారణ అనంతరం నవదీప్ చాలా ఉల్లాసంగా కనిపించాడు. తనకు తెలిసిన విషయాలను చెప్పానని, మళ్లీ రమ్మని అడగలేదని, కానీ అవసరం ఉంటే ఫోన్ చేస్తామన్నారని నవదీప్ మీడియాకు తెలిపి వెళ్లిపోయారు. ఆ తర్వాత అందరి సెలబ్రిటీస్ వలె అతను కూడా సోషల్ మీడియా ద్వారా తన భావాలను తెలిపాడు. తనపై నమ్మకం పెట్టుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ నుండి ముందుకు వెళ్లవలసిన ఆవశ్యకత ఉందంటూ నవదీప్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే రానా చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమాకు సంబంధించిన పోస్టర్ను పోస్ట్ చేసి రెడీ టు ఫైర్ అని మరో ట్వీట్ చేశాడు. అయితే విచారణ తర్వాత రెడీ టు ఫైర్ అని చెప్పడం వెనుక డబుల్ మీనింగ్ ఏమైనా ఉందా, లేక సింగిల్ మీనింగేనా అనేది చాలా ఆసక్తిగా మారింది. ఈ మూవీకి సంబంధించిన ప్రతి విషయాన్ని నవదీప్ పోస్ట్ చేస్తుండటంతో ఇది పెద్ద విషయంగా మారలేదు. లేకపోతే నవదీప్ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద కలకలమే సృష్టించేది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో వరుస అవకాశాలను కొట్టేస్తూ బిజీగా గడుపుతోంది. అంతేకాదు ఈ అమ్మడికి ఇతర భాషల్లో కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రకుల్ కార్తీ సరసన ధీరన్ అధికరం ఒన్రు అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ పుదుచ్చేరిలో జరుగుతోంది. ఈ మూవీలో రకుల్ రిక్షా తొక్కాల్సిన సన్నివేశం ఒకటి ఉందట. ఇందుకోసం రకుల్ పుదుచ్చేరి వీధుల్లో రిక్షా తొక్కడం నేర్చుకుందట. అయితే రకుల్ రిక్షా తొక్కుతుంటే ఎక్కడ పడేస్తుందోనని భయపడి రిక్షా యజమాని ఆమె వెనకే కూర్చున్నాడట. కానీ రకుల్ ఏమాత్రం భయపడకుండా చక్కగా రిక్షా తొక్కి అభిమానుల్ని అలరించిందంట.